ఏపీ రాజధానిలో ఎక్కడుందో చెప్పలేని దుస్థితి అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలపైన ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలు, తెలుగుదేశం పత్రికలు తెగ ప్రచారం చేస్తున్నాయి. నిజానికి పచ్చి నిజం ఏమిటంటే యాక్చువల్గా ఈ ప్రస్తుతం ఉన్నది అమరావతి రాజధాని అనే సంగతి తెలియకుండా వాళ్ళు మాట్లాడటం, వీళ్ళు రాయటం ఇదొక ఫ్యాషన్గా మారింది. అసలు విశాఖపట్నం కాంగ్రెస్ సభకు వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సభ కోసం వచ్చారా, లేక చంద్రబాబుకి మేలు చేయడం కోసం వచ్చారా? చంద్రబాబుని ఒక్క మాట కూడా అనకుండా ఆయన ఎలా జాగ్రత్త పడ్డారు? పొత్తు గురించి వ్యాఖ్యానించకుండా చంద్రబాబు గారు పెద్దలు అంటూ అతి విధేయతను రేవంత్ యథాప్రకారం ప్రదర్శించారా అన్నది కూడా సందేహం వస్తుంది. ఇక తెలంగాణలో ఒక రకంగాను, ఆంధ్రలో మరో రకంగాను మాట్లాడిన వైనం అచ్చం చంద్రబాబు తీరులాగానే ఉంటుంది. తెలంగాణలో అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రుల్ని నానా మాట్లాడిన వారిలో రేవంత్ కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో కూడా పోతిరెడ్డిపాడు తదితర అంశాలపైన తీవ్రంగా విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్ళి మాత్రం పోతిరెడ్డిపాడు వైఎస్ ఘనతని మాత్రం ఒప్పుకుంటున్న విషయం ఆసక్తికరమైనటువంటిది. ఇక రాష్ట్ర ప్రజలంతా, ఏపీ ప్రజలు విభజననే వ్యతిరేకించిన విషయాన్ని కూడా ఆయన మర్చిపోయినట్లుగా మాట్లాడారు. ఇక ఇతర మరికొన్ని అబద్ధాలు చూద్దాం. మాటల్లోనే నా చేతల్లో లేదు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడబలుక్కుని పచ్చి అబద్ధాలని రాసింది. యాక్చువల్గా ఇదంతా కూడా బురదజల్లుడిలో భాగంగానే మనం తీసుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎంపీ స్థానాలు మొత్తం 200 ఉంటే వాటిలో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఇచ్చిన లెక్క తప్పుదని చెప్పగలరా? మరి 25 ఎంపీ స్థానాల్లో 11 బీసీలకు, 4 ఎస్సీలకు, 1 ఎస్టీకి ఇచ్చింది జగన్ ఇచ్చింది వాస్తవం కాదా? 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 41 సీట్లు బీసీలకు కేటాయిస్తే అసెంబ్లీ సీట్లు ఈసారి 48 స్థానాలకు పెంచింది వాస్తవం కాదా? వీటన్నింటినీ కప్పిపుచ్చి ఇంకేదో చేశారు, అది చేశారు, ఒక కులానికి ఇన్ని ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మరి తెలుగుదేశం పార్టీ ఇంకో కులానికి ఎందుకు ఎక్కువ సీట్లు ఇస్తోంది, బీసీలకు ఎందుకు తగ్గించింది, కాపులకు ఎందుకు తగ్గించింది, ఆ విషయాలు మాత్రం రాయకుండా జాగ్రత్త పడతారు. నేర చరిత్ర ఉందా, మీకే టికెట్, అరాచకాలకి అగ్రతాంబూలం అంటూ మరో చెత్త వార్తను రాశారు. మరి ఇప్పుడే నిజానికి అవినీతి ఆరోపణలో చిక్కుని చంద్రబాబు జైలుకి వెళ్ళారు కాబట్టి వారు చెప్పేదాని ప్రకారం ఆయన పోటీకి అనర్హుడు, ఆయన అభ్యర్థిత్వమే చల్లదని అనుకోవాలి. అలాగే అచ్చెన్నాయుడు ఎన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి నీకు తెలీదా? అమరావతి భూ కుంభకోణాల్లో ఉన్న సగం మందికి మరి తెలుగుదేశం ఎందుకు టికెట్లు ఇస్తోంది? నారాయణతో పాటు వారంతా కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా. అంతేకాదు తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మాగంటి రాఘవరెడ్డి, అలాగే ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డిల మీద ఆ రోజుల్లో రాఘవరెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎంత నీచంగా వారిపై కథనాలు రాశాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ ఇద్దరే టీడీపీలో చేరంగానే పునీతులైపోయినట్లుగా రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబులు మురిసిపోతున్నారు. సో ఇలాగ ఉంటుంది వాళ్ళ తీరు. గుమ్మనూరు జయరాం మీద ఎంత నీచంగా రెడ్ బుక్లో ఎక్కించి లోకేష్తో సహా, చంద్రబాబుతో సహా ఎంత అరాచకంగా విమర్శలు చేసింది. ఇప్పుడు ఆయన్ని వాటేసుకుని మరి టీడీపీలో చేర్చుకుంది. ఇప్పుడు చంద్రబాబు అట్లా చేసిన పని రామోజీకి, రాధాకృష్ణకి చాలా కమ్మగా కనిపిస్తోందని అనుకోవాలి. ఇక వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొంటే చర్య అంటూ ఈనాడు ఒక దుర్బుద్ధితోటి రాసిన వార్త. ఆ వార్త చదివితే మొదటి లైన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలని అన్నట్లుగా సీఈఓ అన్నట్లుగా రాశారు. ఆ వెంటనే ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని ఆయన చెప్పినట్లుగా రాశారు. ఎన్నికల ప్రచారం వేరు, ఎన్నికల విధులు వేరు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయినప్పటికీ కూడా వారిని భయపెట్టడం కోసం అసలు ప్రచారానికి వారికి సంబంధం ఉండదు, కానీ నిత్యం ప్రజల్లో ఉండి వారికి అవసరమైన సేవలు అందిస్తున్నారు కాబట్టి వారిని చూసి ఎక్కడ ప్రభావితం అవుతారో అనే భయంతో తెలుగుదేశంకి నష్టం జరిగి వైసీపీని గుర్తుంచుకుంటారేమో అన్న భయంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ని విమర్శించి ఇప్పుడు వాళ్ళు కొనసాగిస్తామని చెబుతుంటే ఈనాడు వారు మాత్రం తెగ భయపడిపోతూ చెత్తా చెదారం అంతా కలిపి వాళ్ళ మీద వార్తలు రాస్తున్నారు.